ప్రపంచమంతా 22వ తేదీన అయోధ్యలో జరగనున్న రాముని ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తున్న వేళ బియ్యపు గింజలతో అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని తయారు చేసి శ్రీరాముడిపై ఉన్న అమితమైన భక్తిని చాటుకున్నాడు జగిత్యాలకు చెందిన ప్రముఖ మైక్రో ఆర్టిస్ట్ డాక్టరేట్ గ్రహీత గుర్రం దయాకర్. ఈ నెల 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కళాఖండం తయారీకి తాను సంకల్పించినట్లుగా ఆయన తెలిపారు. అరవై గంటలకు పైగా శ్రమించి 16,000కు పైగా బియ్యపు గింజలతో మందిర నిర్మాణం తయారు చేశారని, త్వరలోనే ఈ మందిరాన్ని ప్రధాని మోదీకి అందజేస్తానంటూ దయాకర్ తెలిపారు. బియ్యపు గింజలతో ఇలాంటి నిర్మాణాన్ని ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ తయారు చేయలేదంటూ, అటువంటి రామ మందిర నిర్మాణ కళాఖండం తయారు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానంటూ దయాకర్ తెలిపారు. బియ్యపు గింజలతో అద్భుతమైన కళాఖండాన్ని తయారు చేసిన డాక్టర్ దయాకర్ను పలువురు అభినందించారు. అయితే దయాకర్ గతంలో కూడా అనేక సూక్ష్మ రూప కళాఖండాలను తయారు చేసి పలు అవార్డులతో పాటు గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించారు. నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్. నేను జగిత్యాల వాసిని. 16,000 బియ్యపు గింజలతో ఈ రామ మందిరాన్ని నేను నిర్మించాను. దీని నిర్మాణానికి నాకు దాదాపు 60 గంటల సమయం పట్టింది. యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న ఈ మందిర ఓపెనింగ్ కోసం, మరి దానికి నేను చాలా గర్వపడుతున్నా ఒక భారతీయునిగా. ఎందుకంటే మన సంస్కృతి, మన సనాతన ధర్మం, మరి మన రాముని యొక్క మందిరం ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశాం, కానీ ఈ రోజుకు అది నెరవేరుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఎంతోమంది ఈ మందిర నిర్మాణానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ పోరాటాలు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ ఈ మందిరాన్ని నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని నా ఒక కోరిక.